వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్థానిక అధికారులు సిద్ధం చేశారు. బీజేవైఎం నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లోని లకడీకప్పుల్లో ఉన్న రాష్ట్ర డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. పోలీసుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకాలు అమలు చేశామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మరో గ్యారంటీ పథకం 2500 అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ విజయం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు కొద్ది గంటల ముందు విషాదం చోటు చేసుకుంది. బీజేపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన మహదేవప్ప తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, నామినేషన్ వేసినప్పటి నుంచి భయపెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. మనస్తాపానికి గురై ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ ప్రధాన రోహిత్ సంఘం ఆధ్వర్యంలో గోండి ధర్మగురు హీరో సుఖలింగ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మెస్రం మనోహర్ మాట్లాడుతూ ఆదివాసీ పెళ్లిళ్లలో ఆడంబరాలను, వస్త్రధారణను నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మండల డివిజన్ కమిటీలు పిలుపునిచ్చాయని తెలిపారు. వరంగల్ బల్దియా వాహనాల కొనుగోలులో భారీ గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోరిన మోడల్ వాహనాలకు బదులుగా తక్కువ ధర వాహనాలను సరఫరా చేసినట్లు సమాచారం. ఇప్పటికే 12 వాహనాలు వినియోగంలోకి రాగా తాజాగా మరో 20 వాహనాలు వచ్చాయి. ఏడాది క్రితం ఆర్డర్ ఇచ్చిన వాహనాల సరఫరాలో ఈ అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. జగిత్యాల పట్టణంలో జరగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి వార్డులో 3 పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాట్లు చేశారు. అనంతగిరి మండలం త్రిపురవరం, మల్లాపురం ప్రాంతాల్లో 14B పాలవరం మేజర్ కాలువలో నాసు పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కాలువ కింద ఉన్న రైతులు శ్రమదానంతో ట్రాక్టర్ల సహాయంతో నాసును తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి కాలువను శుభ్రం చేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఉరుసు రంగలీల మైదానంలో ఎదుటి మనిషి కనిపించినంతగా మంచు కురుస్తున్నప్పటికీ స్థానిక యువకులు క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. మంచు ముసుగులో బంతిని పట్టుకోవడం సవాల్గా ఉన్నా ఆ చలిని ఆస్వాదిస్తూ ఆటను కొనసాగించారు. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్నట్లు ఉందని యువకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.